హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మైనపు విగ్రహం త్వరలో సింగపూర్లోని మేడమ్ టూసాడ్స్ మ్యూజియంలో కొలువు తీరబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విగ్రహం అంతకంటే ముందే హైదరాబాద్లో అభిమానులకు అందుబాటులోకి రాబోతుందట. మహేష్ బాబు ఏషియన్ సంస్థతో కలిసి ఇటీవల హైదరాబాద్లో ఏఎంబి సినిమాస్ పేరుతో వరల్డ్ క్లాస్ మల్టీప్లెక్స్ థియేటర్ నెలకొల్పారు. ఈ మల్టీప్లెక్స్లో అభిమానులు సందర్శనార్థం కొన్ని రోజుల పాటు మైనపు విగ్రహాన్ని ఉంచబోతున్నారట. గత ఏడాది ఏప్రిల్ మాసంలోనే మేడమ్ టూసాడ్స్ ప్రతినిధులు మహేష్ బాబును కలిసి మెజర్మెంట్స్ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ మైనపు విగ్రహం సిద్ధమైనట్లు తెలుస్తుంది. సింగపూర్ మ్యూజియంలో దాన్ని ప్రతిష్ఠించడానికి ముందు హైదరాబాద్ తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ విగ్రహాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఏఎంబి సినిమాస్లో ఆవిష్కరించిన అనంతరం అభిమానుల సందర్శనార్థం ఉంచి ఆపై దాన్ని సింగపూర్ మ్యూజియంకు తరలిస్తారని తెలుస్తుంది. అయితే అది ఎప్పుడు అనేది ఇంకా డేట్ ఫైనల్ కాలేదు. ఇవాన్ రీస్ అనే శిల్పి మహేష్ బాబు వాక్ స్టాట్యూని రూపొందిస్తున్నారు. గత ఏడాది జూలైలో విగ్రహం తయారీకి సంబంధించిన స్నీక్ పీక్ ఫోటోలు విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విగ్రహం సిద్ధమైతే సింగపూర్లోని మేడమ్ టూసాడ్స్ మ్యూజియంకు సూపర్ స్టార్ అభిమానుల తాకిడి పెరుగుతుందని భావిస్తున్నారు. ఏఎంబి సినిమాస్లో విగ్రహం ఎప్పుడు సందర్శనకు పెడతారు అనే విషయం త్వరలోనే అఫీషియల్గా ప్రకటించనున్నారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా అభిమానులు తరలివస్తారని అంచనా కూడా వేస్తున్నారు. మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహర్షి చిత్రం చేస్తున్నారు. మహేష్ కెరీర్లోనే 25వ ల్యాండ్మార్క్ మూవీ ఇది. ఆయన గత చిత్రం భరత్ అనే నేను 200 కోట్లకు పైగా వసూలు చేసిన నేపథ్యంలో ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం అలాగే లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్ టాలీవుడ్ నగర్. If you like the video, please like us and subscribe Tollywood Nagar.